ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామమున ఆ శుభములు తెలియజేస్తున్నా. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికి కూడా ఆ క్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నా. మనం గడిచిన వారాలుగా యేసు దేవుని కుమారుడు ఎలా అయ్యాడు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. అనేక సంగతులను మనము నేర్చుకున్నాం. దైవత్వం కలిగినటువంటి క్రీస్తు ప్రభువును తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువుకు శరీరాన్ని అమర్చి ఈ లోకానికి పంపించి సమస్త మానవాళి కొరకు ఆ కల్వరిశిలలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచి మరణపు ముళ్ళును విరిచి 4000 సంవత్సరాలు సాతాను అధికారం కింద ఉన్నటువంటి సర్వమానవాళిని ఆ సాతాను యొక్క బానిసత్వపు నుంచి విడిపించి సాతాను తలను కల్వరి శిలువలో చితగొట్టి జయవీరుడిగా ఆయన ఆరోహణమై పరలోక రాజ్యానికి చేర్చబడినప్పుడు, ఆయన జయవీరుడిగా పరలోకంలో ప్రవేశించినప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి తండ్రిన దేవుడు కోటాను కోట్ల దేవదూతలో క్రీస్తు ప్రభువుకు గొప్ప స్వాగతం పలికాయండి. చాలా గ్రాండ్ వెల్కమ్. ఈ జయవీరుడికి గొప్ప స్వాగతం పలికారు. తండ్రిని దేవుని కుడిపార్శ్వమున సింహాసనాన్ని అనగా క్రీస్తు ప్రభువును కూర్చునిబెట్టి క్రీస్తు ప్రభువుకు పట్టాభిషేకం చేసినట్లు మనం చూసాం, లేఖనాలను పరిశీలించాం. క్రీస్తు ప్రభువుకు పట్టాభిషేకం చేసి తండ్రిని దేవుడు దావీదుతో చేసిన నిత్య నిబంధనను బట్టి నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని తండ్రిని దేవుడు ప్రకటించి క్రీస్తు ప్రభువుకు సర్వాధికారాలు ఇచ్చి, ఆ దినము సర్వాధికారాలు ఇచ్చి ఆ సమయంలో క్రీస్తు ప్రభుని రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆ సింహాసనం మీద తండ్రిని దేవుడు కూర్చుండబెట్టాడండి. ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా తండ్రిని దేవుడు కూర్చుండబెట్టాడు. అనగా కూర్చుండబెట్టినప్పుడు ఆయనకిచ్చిన అధికారాల్ని మనొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లు అవుతాయి. భూమి మీదను పరలోకములోనూ సర్వాధికారము ఇవ్వబడిందండి. క్రీస్తు ప్రభువుకు భూమి మీదను పరలోకములోనూ సర్వాధికారం ఇవ్వబడింది. ప్రకటన గ్రంథం 1:5-6 వచనాలలో ఆయన భూపతులందరి మీద ఆయన అధిపతి. మరొక అధికారం తండ్రిన దేవుడు ఇచ్చాడు. భూపతులందరి మీద ఆయన అధిపతి అండి. దానియేలు గ్రంథం 7:14 వచనం గమనిస్తే ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను అంటాడు. ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యము దేవుడు క్రీస్తు ప్రభువుకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 1:18 వచనంలో గమనిస్తే మరణం యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు క్రీస్తు ప్రభువుకి ఇవ్వబడ్డాయండి. అనగా పాతాళం మీద అధికారం ఇవ్వబడింది క్రీస్తు ప్రభువుకు. దావీదు తాళపు చెవి ఇచ్చాడు దేవుడండి. అనగా దావీదు సింహాసనం మీద కూర్చునే అధికారము కూర్చుండి దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుండి రాజ్య పాలన చేసే అధికారాన్ని ఎవరిచ్చారంటే తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభువుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. తర్వాత పరలోకములో ఉన్న దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద దేవుడు క్రీస్తు ప్రభువుకు అధికారం ఇచ్చాడు. దాని తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21-22 వచనాలను మనం గమనించినట్లయితే మనకు అధికారం అక్కడ మనం ఇచ్చినట్లు మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. మరోసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20 నుంచి మనం చదివినట్లయితే ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుంచి లేపి తండ్రిన దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తు ప్రభువును మృతుల్లో నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనో
అధికారము కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వం కంటేనో, యుగమందు మాత్రమే కాక రాబోయే యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటేనో ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన అనగా క్రీస్తు ప్రభువును తన కుడిపార్శ్వమున కూర్చుండ పెట్టుకొనెను. పరలోకమందు క్రీస్తు ప్రభువును తన కుడిపార్శ్వమున అనగా క్రీస్తు ప్రభువుకు పట్టాభిషేకము చేసి క్రీస్తు ప్రభువును సింహాసనం మీద కూర్చుండబెట్టి తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి సమస్త ఆధిపత్యము కంటేనో, సమస్త బలము కంటేనో, ప్రభుత్వము కంటేనో, సమస్త శక్తి కంటేనో, అధికారము కంటేనో ఎంతో ఉన్నతముగా యుగమందు మాత్రమే రాబోయే యుగమందు పేరు పొందిన ప్రతి నామము కంటేనో ఎంతో హెచ్చుగా క్రీస్తు ప్రభువును హెచ్చించాడండి. తన కుడిపార్శ్వమున క్రీస్తు ప్రభువును కూర్చుండబెట్టుకుని, అంతేకాకుండా ఏమంటాడంటే మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచాడు. క్రీస్తు ప్రభు పాదముల కింద సమస్తం ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఎవరు చేశారు ఈ పని అంటే తండ్రిన దేవుడు. ఎప్పుడు చేశారంటే క్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత, జైవీరుడిగా పరలోకంలో చేరిన తర్వాత తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని పట్టాభిషేకం చేసి నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని ప్రకటన చేసి సమస్త అధికారాలు క్రీస్తు ప్రభువుకి ఇచ్చి ఆయన శిరస్సుగా నియమించి ఆయన రాజ్యపాలన చేయమంటున్నాడండి. ఆయన రాజ్యపాలన చేయమంటున్నాడు, రాజుగా చేశాడు. మనము చాలా చోట్ల మనం చూస్తామండి. అపోస్తలుల కార్యాలు ఏమంటాడంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటాడు. అనగా యేసుక్రీస్తు అందరికీ అనగా రాజు. ఎవరు నియమించారంటే తండ్రిన దేవుడు నియమించాడు. సర్వాధికారాలు ఇచ్చి అందరికీ ప్రభువుగా క్రీస్తు ప్రభువునండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయనను ప్రభువుగా. తర్వాత ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం మనం గమనించినట్లయితే, మీరు పేతురు అక్కడ ప్రకటన చేస్తూ మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు సిలువ వేసిన క్రీస్తు ప్రభువును సిలువ వేశారు. మీరు సిలువ వేసిన యేసును దేవుడు అనగా తండ్రిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. మీరు సిలువ వేశారు క్రీస్తు ప్రభువుని. అయితే తండ్రిని దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రభువుగా అనగా రాజుగా నియమించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరు నియమించారంటే తండ్రిని దేవుడు నియమించాడు. ఎక్కడ నియమించాడంటే పరలోకమందు తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని క్రీస్తు ప్రభువును రాజుగా ఆయన నియమించాడు, ప్రభువుగా ఆయన నియమించాడండి. ఆయన రాజులో రాజుగా ప్రభువులుగా ఆయన నియమించాడు. క్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు క్రీస్తు ప్రభువును ఆరాధించాలని తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి వచ్చారు. వచ్చి ఏమని వారు ఎంక్వైరీ చేస్తున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా, యూదుల రాజు ఎక్కడ పుట్టినో అనగా ఆయన యూదుల రాజు, ఆయన రాజు అని జ్ఞానులు అక్కడ చెప్పినట్లు మనం చూస్తున్నామండి. అనగా క్రీస్తు ప్రభువును తండ్రిని దేవుడు ప్రభువుగా ఆయన నియమించాడు. జ్ఞానులు యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని అన్నట్లు మనం చూస్తున్నాం. తర్వాత లూకాసు వార్తలో 1వ అధ్యాయము మనం పోయిన వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. 1వ అధ్యాయము లూకాసు వార్త 1వ అధ్యాయము 31 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే గబ్రియేలు దూత అక్కడ మరియతో అన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 31 నుంచి గమనించి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. క్రీస్తు ప్రభువుకు పేరు కూడా పరలోకంలోనే నిర్ణయించబడిన తండ్రిన దేవుడే నిర్ణయించాడు. గబ్రియేలు దూత ద్వారా మరికి తెలియజేస్తున్నాడు.
నీకు కుమారుడు పడతాడో ఆయనకు యేసు అను పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడతాడో. అనగా దేవుని కుమారుడుగా ఆయన పుట్టలేదు, కానీ పుట్టిన తర్వాత సర్వోన్నతిని కుమారుడు అనబడతాడో. ప్రభువైన దేవుడు ఆయన తండ్రైన దావీదు సింహాసనమును గమనించండి. ఇక్కడ తండ్రైన దేవుడు ఏం చేస్తాడంటే దావీదు సింహాసనమును క్రీస్తు ప్రభుకి ఇస్తాడో అని ఎవరు చెబుతున్నారు? గాబ్రియలు చూస్తున్నాడు. ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు పరిపాలిస్తాడు. క్రీస్తు ప్రభు యాకోబు వంశస్థులను యుగ యుగములు ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన రాజ్యము అనగా యాకోబు వంశస్థులను యుగ యుగములు వెళ్తాడు. ఆయన రాజ్యము అంతము లేనిది. గమనించండి, తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభువును మనందరికీ ప్రభువుగా నియమించాను. మీరైతే సెలవు వేశారు, ఆయన ప్రభువుగా నియమించానన్న మాట మనం చూస్తున్నాం. యూదుల రాజు ఎక్కడ పుట్టాడని జ్ఞానులు అన్నట్లు మనం చూస్తున్నాం. తండ్రిని దేవుడు క్రీస్తు ప్రభువును రాజుగా ప్రభువుగా పట్టాభిషేకం చేసినట్లుగా లేఖనాలను మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టబోతున్నప్పుడు గాబ్రియలు దూత అన్న మాటలు ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు వెళ్తాడు. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది. అంతేకాకుండా కింద అంటాడు దేవుని కుమారుడు, ఆయన పరిశుద్ధుడు, ఆ శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలా క్లియర్గా క్రీస్తు ప్రభువును తండ్రిన దేవుడు ప్రభువుగా నియమించినట్లు మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం కూడా ఇంకొక మాట ఉంది, 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చక్కని మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించున్నాడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే చక్కని మాట అక్కడ మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనంలో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడినది. రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అన్న నామం అండి. అనగా క్రీస్తు ప్రభువుకు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అన్న పేరు కలదండి. తర్వాత అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నవారు అంటాడు. కనుక క్రీస్తు ప్రభు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అన్నట్లుగా మనకు వాక్కు ధర తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువును నియమించినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత పిలాతు అడుగుతాడు, ఏమంటాడంటే నువ్వు రాజువా అంటాడు క్రీస్తు ప్రభుని తీర్పు తీర్చేటప్పుడు అండి. నువ్వు రాజువా అంటే క్రీస్తు ఏమంటాడే నువ్వు అన్నట్లే అంటాడు. నువ్వు అన్నట్లు నేను రాజునే అంటాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాల్లో ఆ మాట మనం చూస్తామండి. తర్వాత యోహాను సువార్త 18వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36 నుంచి మనం చదివినట్లయితే ఇంకొక శ్రేష్టమైన మాట అక్కడ గమనించవచ్చండి. 18వ అధ్యాయము యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నువ్వు అన్నట్లే నేను రాజునే అంటాడండి. అనగా నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అంటాడు. అనగా నేను రాజును, అయితే నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు. పిలాతు నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్లు నేను రాజునే అంటాడండి. కాబట్టి క్రీస్తు ప్రభువు రాజు అన్న సత్యాన్ని రాజుగా తండ్రైన దేవుడు నియమించాడు. క్రీస్తు ప్రభువును ప్రభువుగా ఆయన నియమించాడండి మనందరికీ అండి. కాబట్టి ఆయన ఆహరణమై క్రీస్తు ప్రభు పరలోకము చేస్తామన్నప్పుడు తండ్రి కుడిపార్శ్వన కూర్చోబెట్టుకొని సమస్త అధికారం ఇచ్చి క్రీస్తు ప్రభును రాజుగా ఆయన ప్రతిష్ఠించినట్లు మనం చూస్తున్నాం. ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అండి. అయితే ఆయన రాజ్యం ఏది?
ఆ రాజ్యం ఏది? ఆ రాజ్యం ఎప్పుడు వచ్చింది? క్రీస్తు ప్రభువును రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా తండ్రిని దేవుడు ప్రతిష్ఠించాడు. మరి ఆయన రాజ్యం ఏది? ఎప్పుడు ఆయన నియమించాడు, పట్టాభిషేకం చేశాడంటే ఆయన ఔరలమై పరలోకంలోకి వెళ్ళిన తర్వాత తన కుడి పార్శ్వను కూర్చొని పెట్టుకొని ఆయన రాజుగా నియమించాడు. మరి ఆయన రాజ్యం ఏది? ఆయన రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? ఆయన రాజ్యం ఎప్పుడు వచ్చింది? యోహాను కాలంలో, యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను కాలంలో రాజ్యం రాలేదండి. యోహాను గారు ఏమని ప్రకటించాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో గమనిస్తే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటాడండి. అనగా యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను ప్రకటన చేస్తూ మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఆ దేవునిలో బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. కాబట్టి యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఏమని ప్రకటన చేసి పరలోక అనగా పర సంబంధమైనది, ఇహలోక రాజ్యం కాదండి. క్రీస్తు ప్రభుది ఇహలోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది, పరలోక సంబంధమైనది. కాబట్టి పరలోక రాజ్యమో పర సంబంధమైన రాజ్యమో అది అక్కడే సమీపించింది అంటాడు. అనగా ఇంకా రాలేదండి. అనగా యోహాను కాలంలో, యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను కాలం వరకు రాజ్యం రాలేదు. యోహాను గారు కూడా ఆయన రాజ్యము వస్తుంది, సమీపించింది అని ప్రకటించినట్లు మనం చూస్తాం. తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయము, తర్వాత యోహాను గారి గురించి మళ్ళీ గమనిస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము చూడండి. యోహాను గారు ఇంకొక మాట అంటాడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో యోహాను గురించి క్రీస్తు ప్రభు చెబుతూ, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో చెబుతున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు, ఎంత చక్కని స్టేట్మెంట్ క్రీస్తు ప్రభు ఇస్తున్నాడండి. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి చెబుతూ, అనగా స్త్రీ గర్భమున పుట్టిన వారందరిలో, స్త్రీలు కలిగిన కుమారులందరిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవ్వరూ పుట్టలేదు. చాలా క్లియర్గా చెప్తున్నాడు. అనగా భౌతిక సంబంధంగా స్త్రీ గర్భములో పుట్టిన వారందరిలో గొప్పవాడు ఎవరంటే బాప్తిసం ఇచ్చి యోహాను. అయినను అని చెబుతూ, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే, కనుక బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు అంటండి. ఎవరంటే ప్రభు రాజ్యంలో ఉన్నటువంటి వాడు. క్రీస్తు ప్రభు పర సంబంధమైనటువంటి రాజ్యంలో ఉన్నవాడు యోహాను కంటే గొప్పవాడు. క్రీస్తు ప్రభు రాజ్యంలో చేర్చబడినవాడు యోహాను కంటే గొప్పవాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను గారు గురించి క్రీస్తు ప్రభు అంటున్న మాట అండి అది. యోహాను గారి కాలంలో రాజ్యము స్థాపించబడలేదు, సమీపంగా ఉందని యోహాను గారు, బాప్తిసం యోహాను గారు ప్రకటించాడండి. క్రీస్తు ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి చెబుతూ, అప్పటికి రాజ్యము ప్రారంభం కాలేదు, అయితే ఆ రాజ్యంలో ఉన్నవాడు యోహాను కంటే గొప్పవాడు అవుతాడు అని చెప్తున్నాడండి. గొప్పవాడని స్టేట్మెంట్ ఇచ్చిన మనం చూస్తున్నాం. తర్వాత క్రీస్తు ప్రభు కూడా గమనించినట్లయితే క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే రాజ్యం చాలా సమీపంగా ఉందని చెప్పినట్లు మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో గమనించినట్లయితే పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి. శిష్యులకు చెబుతూ ఏమంటున్నాడంటే పరలోక రాజ్యం చాలా దగ్గరగా ఉంది, నియర్గా ఉంది, అనగా చాలా దగ్గరగా ఉందని మీరు ప్రకటన చేయండి. అనగా క్రీస్తు ప్రభు కాలంలో కూడా దేవుని రాజ్యము అనగా క్రీస్తు ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా పరిపాలించే రాజ్యము క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ప్రారంభము కాలేదండి. క్రీస్తు ప్రభు అంటున్నాడు సమీపించింది అంటాడు. తర్వాత శిష్యులకు ఏమని ప్రార్థన చేయమంటాడంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామము నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేయమంటున్నాడండి. నీ రాజ్యము అనగా ఇంకా దేవుని రాజ్యం ఇంకా రాలేదు, ఆ దేవుని రాజ్యము రావాలని ప్రార్థన చేయమని, దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చేయమని శిష్యులకు, అపోస్తులకు క్రీస్తు ప్రభు చెప్పినట్లు మనం చూస్తున్నామండి. కాబట్టి క్రీస్తు ప్రభు కాలంలో పరలోక రాజ్యం అనగా దేవుని రాజ్యము
అప్పటికి ప్రారంభము కాలేదు. దాన్ని రావాలని ప్రార్థన చేయమంటాడండి. తర్వాత మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివినట్లయితే, ఆ కాలమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, అనగా దేవుని రాజ్యము, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడంటే ఆయన ఈ చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి, మీరు మార్పు మంది బిడ్డలు వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా. కాబట్టి ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు మార్పు మంది బిడ్డలు వంటి వారుగా ఉండాలి అని క్రీస్తు ప్రభు ప్రకటన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు ప్రభు కాలంలో రాజ్యం ప్రారంభం కాలేదండి. తర్వాత అదే మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయం, పేతురు క్రీస్తు ప్రభుని గురించి, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తుని ఒప్పుకున్న తర్వాత క్రీస్తు ప్రభు ఏమంటాడంటే 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళము చెవులు నీకు ఇస్తాను. అనగా ఆ రాజ్యం క్రీస్తు ప్రభు కాలంలో ప్రారంభం కాలేదు. ఆ రాజ్యపు తాళపు చెవులు ఇరికిస్తానంటాడంటే పరసంబంధమైన రాజ్యపు తాళపు చెవులకి పేతురికి ఇస్తాడంటున్నాడండి. అధికారం నీకు ఇస్తాను, ఆ రాజ్యమును తెరిచే అధికారం. మనం చాలామంది అనుకుంటాం పరలోక రాజ్యానికి ఒక పెద్ద డోర్ ఉంటుంది, గౌన్లు ఉంటాయి, పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి, ఆ తాళము ఎవరికి ఉంటుందంటే పేతురు దగ్గర ఉంటుందని చాలామంది ఊహిస్తుంటారు. కాదండి, అది పరలోక రాజ్యము, దేవుని రాజ్యము పరసంబంధమైంది. ఆ రాజ్యము యొక్క అధికారం ఎవరికి ఇస్తున్నాడంటే పేతురికి ఇస్తున్నాడు. ఆ పేతురు తాళము తీయబట్టి పెంతెకొస్తు పండుగ దినాన 3,000 మందితో దేవుని రాజ్యము అనగా సంఘము ప్రారంభించబడింది. దేవుని రాజ్యం అనగా సంఘము 3,000 మంది. అనగా పేతురు ప్రసంగం చేస్తాడు. ప్రసంగం చేసినప్పుడు వారందరూ అయ్యలారు, ఇప్పుడు మేమేం చేయాలి, మీరు మారుమనసు పొంది పాపక్షమ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు అన్నప్పుడు దాదాపు ఇంచుమించు 3,000 మంది ఆ రోజు బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి పేతురు ద్వారా, అపోస్తలుడు ద్వారా, అపోస్తలుడు పేతురు ద్వారా ఆ అధికారం దేవుడు ఇవ్వబట్టి, ఆ అధికారాన్ని బట్టి 3,000 మందితో సంఘము లేకపోతే దేవుని రాజ్యము ప్రారంభించబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను గారితో ఏమంటున్నాడంటే, క్షమించండి, పేతురుతో ఏమంటాడు, పరలోక రాజ్యపు తాళపు చెవులను నీకు ఇస్తాను, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, నా సంఘం అని చెబుతూ ఆ రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను. ఆ రాజ్యము, ఆ సంఘము ప్రారంభం యొక్క తాళపు చెవులు అనగా అధికారాన్ని నీకు ఇస్తాను అని చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. తర్వాత లూకాసు వార్తలో, తర్వాత మార్క్సు వార్త 9వ అధ్యాయము, మార్క్సు వార్త 9వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు అక్కడ ఒక చక్కని మాట అంటాడండి. మార్క్సు వార్త 9వ అధ్యాయం 1వ వచనంలో, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో, అనగా క్రీస్తు ప్రభు అక్కడ ప్రకటన చేస్తూ అక్కడ నిలిచి ఉన్నవారు, క్రీస్తు ప్రభుతో వారు ఉన్నవారు అందరితో అంటున్న మాటలండి. అనగా ఎక్కడైతే ఆయన ప్రకటన చేస్తున్నాడో అక్కడ అన్న మాటలు, ఇక్కడ నిలిచి ఉన్నవారు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అనగా ఇక్కడున్న మీరు దేవుని రాజ్యం బలంతో వచ్చడం చూస్తారో అని చెప్తున్నాడండి. ఎవరితో చెప్తున్నాడంటే, క్రీస్తు ప్రభు భూలోకంలో ఉన్న కాలంలో క్రీస్తు ప్రభుతో పాటు నిలిచి ఉన్నవారండి. అక్కడ ఉన్న వారందరూ, వారందరితో చెబుతున్నాడు, దేవుని రాజ్యం మీరు ఏం చేస్తారంటే బలంతో రావడం మీరు చూస్తారో, మీరు చూసేంత వరకు, ఆ దేవుని రాజ్యం మీరు చూసేంత వరకు మీరు మరణమును రుచి అంటారు. అనగా దేవుని రాజ్యము రావడం మీరు చూస్తారంటాడు. ఒకవేళ ఇంకా దేవుని రాజ్యం రాలేదని అనుకునేవారు, వారు ఇంకా బ్రతికి ఉండాలి ఒకవేళ రాకపోతే, ఎందుకంటే వారు దేవుని రాజ్యం చూడాలి. ఒకవేళ రాలేదు అంటే, దేవుని రాజ్యం ఇక్కడ లేదు అంటే వారు ఇంకా బతికి ఉండాలండి. కాబట్టి దేవుని రాజ్యం బలంతో చూచు వారికి ఇక్కడ నిల్చున్న వారిలో మరణం రుచి చూడరని క్రీస్తు చెప్పినట్టు మనం చూస్తున్నాం. తర్వాత లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 28 నుంచి మనం చదివినట్లయితే 22-28 నుంచి చక్కని మాట అక్కడ మనం గమనించవచ్చండి. నా శోధనలో నాతో కూడా నిల్చున్న మీరే గనుక నా తండ్రి
నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపాములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను అంటాడండి. నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా తండ్రి దేవుడు నాకు రాజ్యము నియమిస్తాడు. క్రీస్తు ప్రభు అక్కడ అంటున్నట్లు మనం చూస్తున్నాం. గమనించండి, క్రీస్తు ప్రభు జయవీరుడిగా ఆరుణమైన తర్వాత కోటాను కోట్ల దేవదూతలు తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభువును గ్రాండ్గా వెల్కమ్ చేసి స్వాగతం పలికి క్రీస్తు ప్రభువును తండ్రిన దేవుడు తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకొని సర్వాధికారాలు ఇచ్చి నీవు కుమారుడు నేను నిన్ను కని ఉన్నానని ప్రకటన చేసి ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా చేశాడండి. ఆయన రాజ్యము తండ్రి దేవుడు ఆయనకి ఇచ్చిన రాజ్యం ఏది? ఆయన రాజు, ఆయన ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన యూదుల రాజు, ఇజ్రాయేలు యాకోబు వంశస్థులు యుగయుగములు ఆయన వెళ్తాడు. ఆయన రాజ్యం అంతం లేనిది, ఆయన యుగయుగములు వెళ్తాడు. మరి ఆయన రాజ్యం ఏది? యోహాను కాలంలో ఆయన రాజ్యం ప్రారంభించబడలేదండి. క్రీస్తు ప్రభు కాలంలో రాజ్యం ప్రారంభించబడలేదు. క్రీస్తు ప్రభు ప్రార్థించమన్నాడు, సమీపించిందని ప్రకటించాడు. ఆ రాజ్యంలో ఎవరైతే ఉంటారో యోహాను కంటే గొప్పవాడని క్రీస్తు ప్రభు చెప్పాడు. నా తండ్రి నాకు రాజ్యం ఇస్తాడని క్రీస్తు ప్రభు చెప్పాడు. ఆ రాజ్యపు తాళపు చెవులు పేతురుకి ఇస్తానని క్రీస్తు ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన రాజ్యం ఎప్పుడు స్థాపించబడుతుంది? ఒక చక్కని ప్రవచనాన్ని మనం చూస్తాం. ఎప్పుడు స్థాపించబడుతుందంటే చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఆయన రాజ్యము అనగా తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభు ఒక రాజ్యాన్ని ఆయన నియమిస్తాడు. కాబట్టి ఆ రాజ్యం ఎప్పుడు ప్రారంభించబడుతుంది అని ఆలోచన చేస్తే అక్కడ అంటాడండి, ఆ రాజుల కాలంలో అంటాడు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు తండ్రిన దేవుడు ఏం చేస్తాడంట? ఒక రాజ్యమును స్థాపిస్తాడు. చాలా క్లియర్ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు అంటే అక్కడ దానియేలు నెబుకద్నెజరు కన్న కళల గురించి వివరిస్తూ ఉన్నాడు. నెబుకద్నెజరుకి ఒక కళ వచ్చింది, అది మర్చిపోయాడు. అయితే అందరిని పిలిచి నా కళను కళ భావాన్ని ఎవరు చెప్పగలరు అంటే దానియేలు చెప్పగలరు అనేసి దానియేలును ఆ సభలోకి పిలిచినప్పుడు దానియేలు ఆ కళ భావాన్ని చెబుతున్నాడండి. రాజా, మీకు ఒక గొప్ప ప్రతిమ కనిపించింది. ఆ ప్రతిమ బంగారము శిరస్సు కలిగి ఉంది. తల ఏమో బంగారముది, భుజాలము వెండివి, ఉదరము ఇత్తడిది, మోకాళ్ళు ఇనుమువి, ఒక పాదం వచ్చేసి ఇనుము, ఒక పాదం వచ్చేసి మట్టి. ఈ మహాప్రతిమ కనిపించింది, ప్రకాశమైన ప్రతిమ. అయితే ఆ బంగారు శిరస్సు ఎవరంటే మీరే మహారాజా అంటాడు. అనగా బబులోను సామ్రాజ్యం అండి. ఆ బంగారం నెబుకద్నెజరు తండ్రిన దేవుడు మీకు సమస్తం మీ స్వాధీనం చేశాడు, మీకు రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ బంగారు శిరస్సు ఎవరంటే నువ్వే అని చెప్తాడు నెబుకద్నెజరు అంటే బబులోను సామ్రాజ్యం తర్వాత భుజాలు వెండి మాదియ పార్షికులు. బబులోను తర్వాత బబులోను సామ్రాజ్యాన్ని జయించింది ఎవరంటే మాదియ పార్షికులు. అనగా వారెవరంటే భుజాలు. మాదియ పార్షికుల తర్వాత మాసిదోనియా అనగా గ్రీకులు, ఉదరం అండి. గ్రీకు సామ్రాజ్యానికి రాజు ఎవరంటే అలెగ్జాండర్ అండి. కాబట్టి మాదియ పార్షికుల తర్వాత మాసిదోనియా రాజ్యం అండి. అనగా గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. తర్వాత వస్తుంది ఆ గ్రీక్ సామ్రాజ్యం తర్వాత ఇనుము, అదేంటంటే రోమా సామ్రాజ్యం వస్తుంది. ఆ రోమా సామ్రాజ్యము పరిపాలించే ఆ రాజుల కాలంలో అంటాడండి, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఒక రాయి వచ్చి ఈ ప్రతినంతటిని కూడా, అనగా పాదాలు ఇనుము మట్టితో మిళితమైనటువంటి ఆ పాదాలను కొట్టినప్పుడు ఆ ప్రతిమంతా కూడా నేలమట్టం అయిపోయింది, తొత్తు నీళ్ళుగా చేసింది. ఒక చిన్న రాయి అండి, అది బూతగా మంత అయింది ఆ రాయి. అనగా అదే దేవుని రాజ్యము, దేవుని సంఘము. దేవుని రాజ్యము అదే దేవుని సంఘము.
ఎప్పుడంటే ఆ రాజుల కాలంలో, అనగా రోమారాజుల కాలంలోనే క్రీస్తు ప్రభు పుట్టాడు. చూడండి, లూకాసు వార్తలో ఆ మాట మనం చూస్తామండి. లూకాసు వార్త 3వ అధ్యాయము, లూకాసు వార్త 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివినట్లయితే, లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. అక్కడ ఆ రాజుల పేర్లన్నీ చెబుతున్నాడు. తిబేరి కైసరు, ఏలుబడిలో 15వ సంవత్సరమందు. చూడండి, యూదేయ ఎవరున్నారంటే పొంతి పిలాతు అధిపతిగా ఉన్నాడు. గలిలేకు హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడు. ఇతురయ త్రికోణీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉన్నాడు. తర్వాత అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగా ఉన్నాడు. అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలంలో అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడు అనగా. కాబట్టి వీరందరూ రాజులుగా ఉన్న కాలంలో జకర్యా అనగా యోహాను గురించి అక్కడ మనం చూస్తాం, యోహాను పుట్టుకల గురించి. కాబట్టి ఆ కాలంలో, ఆ రాజుల కాలంలో, వీరందరూ పరిపాలన చేస్తున్న కాలంలో, రోమరాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఏం చేస్తాడంటే ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఆ రాజ్యం అంట ఏమంటాడమే, పరలోకమున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యము ఎన్నటికీ నాశనం కాదంటండి. ఆ రాజ్యము దానికి ఎన్నటికీ, అనగా దేవుడు స్థాపించే ఆ రాజ్యము ఒక పీరియడ్ కాదండి, యుగయుగములో ఉంటుంది. క్రీస్తు ప్రభువు ఆయన దేవుని కుమారుడు, సన్మానిత కుమారుడు అడబడతాడు. అతడు యాకోబు వంశస్థులను ఏలుతాడు. యుగయుగంలో ఆయన పరిపాలిస్తాడు. క్రీస్తు ప్రభు యుగములో పరిపాలిస్తాడు. కాబట్టి దేవుని రాజ్యం ఎప్పుడు ఉంటుందంటే దానికి ఎన్నటికీ నాశనం కలదు. కొద్ది రోజుల నుండి కొద్ది రోజులు పోయే రాజ్యం కాదండి. బబులోను రాజ్యం కొద్ది రోజులే ఉంది. మాదియా పాసిక రాజ్యం కొద్ది రోజులే ఉంది. రోమా సామ్రాజ్యం కొద్ది రోజులే ఉంది. అనేక సామ్రాజ్యాలు కొద్ది రోజులే ఉన్నాయి. అయితే దేవుడు స్థాపించే ఆయన రాజ్యము యుగయుగములు, దానికి ఎన్నటికీ నాశనం లేదంటండి. ఆ ఎన్నటికీ నాశనం లేదు. ఇంకేమంటాడంటే ఆ రాజ్యం పొందిన వారికి కాక మరి ఎవరికీ చెందదు. ఎవరైతే ఆ రాజ్యంలోకి వస్తారో వారికే చెందుతుంది, అంతేకాని అందరికీ చెందదండి. దేవుని రాజ్యములోకి ఎవరైతే చేర్చబడతారో వారికే ఆ రాజ్యం చెందుతుంది. ఆ రాజ్యం యుగయుగములో ఉంటుంది. దానిలో ప్రవేశించిన వారికే చెందుతుంది. ఎవరంటే వారికి చెందదు అంటాడంటే అది ముందు చెప్పిన రాజ్యములన్నింటి పడగొట్టి నిర్మూలము చేయును, అది యుగయుగముల వరకు నిలుచును. యుగయుగముల వరకు తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభు కొరకు ఏర్పాటు చేయబడే రాజ్యము అది యుగయుగములు ఉంటుంది. అది ఎప్పుడు ప్రారంభమవుతుంది? రోమారాజుల కాలంలో ప్రారంభమవుతుంది. రోమారాజుల కాలంలో ప్రారంభమవుతుంది. ఆ రోమారాజుల కాలంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలంలో రాజ్యం ప్రారంభం కాలేదో, క్రీస్తు ప్రభు కాలంలో రాజ్యం ప్రారంభం కాలేదో, క్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత క్రీస్తు ప్రభు తండ్రిన దేవుని కుడిపార్శ్వన కూర్చున్న తర్వాత పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరలోకం నుంచి పంపిస్తూ ఉన్నారండి. ఎక్కడికంటే భూలోకానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక చీఫ్ గెస్ట్గా వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన వచ్చాడు. ఆ పండుగ దినాన యెరూషలేము అంతా కూడా అట్టహాసంగా ఉంది. పెంతెకోస్తు పండుగ జరుగుతూ ఉంది. నలుమూల నుంచి యెరూషలేముకి వచ్చేసారు. ఆ పెంతెకోస్తు పండుగ ఆ జరుపుకునే దానికి ఇజ్రాయెల్ యూదుల ప్రజలందరూ కూడా వచ్చేసారు కదా. 17 దేశాల ప్రజలు వచ్చేసారండి. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఒక బలమైన గాలి వంటి ధ్వని ఒకటి కలిగింది. ఆ ధ్వనికి యెరూషలేము అంతా కూడా కంపించిపోయింది. అయ్యా ఈ ధ్వని ఏంటి అనేసి అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. శిష్యులు మేడగదిలో వారు ఉన్నారు. వారి మీద ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్ముడు వాలినప్పుడు వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలతో మాట్లాడటం మనం చూస్తున్నాం. వారందరిలో పేతురు నిలబడి దేవుడు వాక్యాన్ని, మీరు యేసును దేవుడు పంపిస్తే యేసును మీరు సెలవు వేశారో, ఆయన చంపేశారో, అయితే దేవుడు ఆయనను క్రీస్తుగాను ప్రభువుగా నియమించాడో అని. ప్రభువు ఎవరంటే మీకు క్రీస్తు ప్రభువు.
మీకు రాజు ఎవరంటే క్రీస్తు ప్రభు. ఎవరు నియమించాడంటే తండ్రి దేవుడు నియమించాడు. అప్పుడు పేతురు ప్రసంగం చేస్తాడు. ప్రసంగాన్ని విని అందరూ హృదయంలో నొచ్చుకుంటారు. నిజమే, జీవాధిపతిని మేము చంపేశాము, అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి? అప్పుడు పేతురు అంటాడు, మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుతారు. ఇది మీకు, మొదట మీకును, తర్వాత సమీపస్తులకు, తర్వాత అందరికీ అంటాడండి. అది చెందుతుంది ఈ వాగ్దానం అని ప్రకటన చేసినప్పుడు 3,000 మంది బాప్తిని తీసుకున్నారు. దేవుని రాజ్యం అనగా సంఘము ప్రారంభమైంది. రోమారాజుల కాలంలో క్రీస్తు ప్రారంభమైన తర్వాత తండ్రి దేవుడు పరిశుద్ధాత్మను పంపించి, పరిశుద్ధాత్మ భూలోకానికి వచ్చినప్పుడు పేతురు ద్వారా ఒక చక్కని ప్రసంగం చేసి 3,000 మంది, తర్వాత 5,000 మంది, తర్వాత 6,000 మంది, అలాగా దేవుని రాజ్యం అనగా ప్రభు సంఘము విస్తరించిందండి. యుగ యుగములు ఉంటుంది అది. ఆ సంఘము, ఆయన రాజ్యము యుగ యుగములు ఉంటుంది. దీన్ని పరిపాలించే దేవుడు అంటే తండ్రి దేవుడు క్రీస్తుని ప్రభువుగా ఉంచాడు మనందరికండి. క్రీస్తు ప్రభువుగా మనల్ని ఆయన పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనకు జ్ఞాపకం చేయాలి. క్రీస్తుని ప్రభువుగా మనం ఏం చేయాలంటే మన హృదయంలో ప్రతిష్ఠించుకోమంటాడండి. ఆయన ప్రభువుగా మీ హృదయంలో అనగా క్రీస్తు ప్రభు ఏలుబడి కింద మనం ఉండాలి. కాబట్టి ఈ సత్యాన్ని దేవుడు మనందరితో జ్ఞాపకం చేస్తున్నాడండి. చాలా చక్కని మాట మనం చూస్తాం. పెంతెకోస్తు పండుగ దిన పరిశుద్ధాత్మ దేవుడు రావడము, 3,000 మందితో దేవుని రాజ్యం అనగా సంఘము ప్రారంభం అవడము జరుగుతుందండి. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయం ఒకసారి చూద్దాం అందరం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం మనం గమనిస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం, యేసు ఇట్లా అంటున్నాడు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంటే అనగా గమనించండి. దానియేలు గ్రంథం అంటాడు, దానిలో ప్రవేశించిన వారికి అది చెందుతుంది. దేవుని రాజ్యంలో ఎవరైతే ప్రవేశిస్తారో, ఎవరికి చెందుతుందో, వారికే చెందుతుంది అంటాడు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంట? ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి, మరలా జన్మించాలి అనగా బాప్తిజం తీసుకోవాలి. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. కాబట్టి దేవుని రాజ్యంలో అనగా సంఘములో ప్రవేశించాలంటే ఏం చేయాలంటే కొత్తగా జన్మించాలి. ఎలా జన్మించాలంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. ఈ క్రొత్త జన్మ గురించి అనగా పునర్జన్మ అంటారు. పునర్జన్మ, క్రొత్త జన్మ. ఈ కొత్తగా జన్మించిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ క్రొత్త జన్మ అంటే ఏంటి అంటే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం చాలాసార్లు మనం చూసాం, మరొకసారి చూద్దాం. 3వ అధ్యాయము 4-5 వచనాలు. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు. చక్కని మాట నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన రక్షకుడైన దేవుని యొక్క దయను, మానవులలో ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు ఆయన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటాడండి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయట ద్వారా మనల్ని రక్షించెను అంటాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఏమవుతామంటే మన పరిశుద్ధాత్మలను నూతన స్వభావం ఇచ్చి మనం రక్షిస్తున్నాడు. మరలా పుడితేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఒకరు కొత్తగా జన్మిస్తేనే, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించినప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు క్రీస్తువు చెబుతున్నాడండి. అయితే ఆ జన్మ అనగా జన్మ ఎట్లా వస్తుంది అంటే పునర్జన్మ అంటాడు. మరలా జన్మించడం ఎట్లా అంటే బాప్తిసం ద్వారా, స్నానం ద్వారా అంటాడండి. పునర్జన్మ స్నానం అంటే బాప్తిసం ద్వారా. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నూతన స్వభావాన్ని ఇచ్చి నిన్ను రక్షిస్తాడు. నువ్వు అప్పుడు దేంట్లో ప్రవేశిస్తే దేవుని రాజ్యంలో లేదా సంఘంలో నువ్వు ప్రవేశిస్తాడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు కాదా అంటాడు. అనగా ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో క్రీస్తు యేసులోని కనుక క్రీస్తు సంఘంలోనికి మనం ప్రవేశిస్తాం. అట్లాగే పునర్జన్మ సమాన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నూతన స్వభావం ఇచ్చి మనల్ని రక్షిస్తాడు. కాబట్టి అలాగ దేవుని రాజ్యంలో అనగా దేవుని సంఘంలో మనం ప్రవేశిస్తాము.
కాబట్టి ఎవరు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారంటే పునర్జన్మ సంబంధ స్నానం చేసిన వారు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన వారు. కాబట్టి ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకుంటారో వారందరూ దేవుని రాజ్యం అనగా దేవుని సంఘంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. అట్లా సంఘంలోనికి ప్రవేశించిన వారు అనగా రాజ్యంలోకి ప్రవేశించిన వారికి తప్ప మిగిలిన వారికి ఆ రాజ్యం చెందదు. ఇది పరలోకమందు దేవుడు స్థాపించినటువంటి రాజ్యము. ఎవరి కొరకు స్థాపించాడంటే క్రీస్తు ప్రభువు కొరకు. ఆయన రాజులు రాజుగా ప్రభువుగా నియమించి మనందరికీ ఆయన్ని ప్రభువుగా నియమించి ఆయనకు ఒక రాజ్యాన్ని పరిశుద్ధాత్మను పంపించి ఆయనకు రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యంలోకి ఎవరైతే వస్తారో వారికే ఆ రాజ్యం చెందుతుంది. ఆ రాజ్యము యుగ యుగములో నిలుస్తుంది. ఈ లోకంలో ఉన్నంతవరకు మాత్రమే కాదండి. నువ్వు మరణించినా తండ్రిని దేవునితో నిత్యము ఉంటావు. ఆ రాజ్యంలో ఉంటే, ఆ సంఘంలో ఉంటే యుగ యుగంలో ఉంటావు. దేవుడు ఎంతకాలం ఉంటాడో నువ్వు నేను అంతకాలం ఉంటావు. కాబట్టి ఆ రాజ్యము యుగ యుగములు వెళ్తుంది. కానీ గమనించండి, రాజ్యంలో ఎట్లా ప్రవేశిస్తారంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా పునర్జన్మ ద్వారా, కొత్తగా జన్మించడం ద్వారా రాజ్యంలో ప్రవేశిస్తాం. అది పునర్జన్మ సంబంధమైన స్నానం అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు, 5వ అధ్యాయం 9-10 వచనాలు. అనగా క్రీస్తు ప్రభువు వధింపబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను. గమనించండి, అనగా గమనించండి, చాలా చక్కగా చదివితే దేవునికంట ఒక రాజ్యముగా యాజకులుగా ఎవరిని చేశాడంటే రక్తము చేత కొని. ఎవరిని కొన్నాడంటే ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారును ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొన్నాడు. దేవుని కొరకు మనుషులు ఎట్లా కొన్నాడంటే రక్తం ఇచ్చి కొన్నాడు. రక్తం ఇచ్చి కొని వారందరినీ ఏం చేశాడంటే దేవుని కొరకు ఒక రాజ్యముగా చేశాడు, ఒక యాజకులుగా చేశాడు. చాలా క్లియర్గా అండి. అనగా క్రీస్తు ప్రభు రక్తము చేత కొనబడిన వారందరూ క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే దేవునికి ఒక రాజ్యముగా చేస్తున్నాడండి. అనగా నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నువ్వు కొనబడ్డావు, క్రీస్తునికి బాప్తిసం తీసుకున్నావు. అప్పుడు నువ్వు క్రీస్తు నిన్నేం చేస్తుంటే ఒక రాజ్యంగా చేస్తున్నాడు. ఏ ప్రజల్లో ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్నా, ఏ వంశంలో ఉన్నా వారందరినీ రక్తంతో కొని, క్రీస్తు ప్రభు రక్తంతో కొని రాజులైన యాజకులు ఆయన దేవునికి ఒక రాజ్యముగా అంటాడండి. అనగా ప్రభు రక్తంలో కడగబడినాను అంటే నువ్వు ఎక్కడున్నావంటే దేవుని రాజ్యంలోనే ఉన్నావు. ఎవరు చేశారంటే క్రీస్తు ప్రభువు దేవునికి ఒక రాజ్యంగా నిన్ను చేస్తున్నాడు. ఆయన రాజ్యము, ఆయన రాజ్యం, ఆయన రాజ్యము, తన దేవుడు ఆయనకిచ్చిన రాజ్యము. కాబట్టి రక్తంలో ఏ వంశములో ఉన్నా, ఏ ప్రజలు ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్నా క్రీస్తు ప్రభు రక్తంతో నువ్వు కొనబడ్డావంటే నువ్వు దేవుని రాజ్యంలో, నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నట్లండి. నేను దేవుని రాజ్యంగా చేశాడు. అంతేకాకుండా యాజకులుగా చేశాడు. మనందరం యాజకులము, దేవుని రాజ్యంలో ఒక యాజకులము, ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారము, ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ తండ్రిని దేవుణ్ణి ఆరాధించవలసిన వారం మనమండి. కాబట్టి దేవుని బిడ్డలారా, రక్తంతో కొన్నాడు. ఆ మాట మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. రక్తంతో కొనబడిన వాడు ఎవరు? రక్తంతో కొనబడిన వారు ఎవరు? అక్కడ మనకు కనిపిస్తుందండి. 20వ అధ్యాయం 28వ వచనం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు అనగా క్రీస్తు ప్రభువు తన స్వరక్తమిచ్చి స్వరక్తమిచ్చి క్రీస్తు ప్రభు ఏం సంపాదించాడంటమ్మా? సంపాదించాడు సంఘాన్ని అండి. రక్తం చేత కొనబడింది ఎవరంటే సంఘము. రక్తము చేత కొనబడిన వారు ఎవరంటే సంఘము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటాడండి.
క్రీస్తు ప్రభు దైవత్వం కలిగినటువంటి దేవుడు, దానికి నో డౌట్ అండి. దైవత్వం కలిగిన వాడు దేవుడు, క్రీస్తు ప్రభు దేవుడు. దైవత్వం కలిగిన వాడు తన స్వరక్తం ఇచ్చి సంఘానంతా సంపాదించాడు. గమనించండి, ప్రకటన గ్రంథంలో తన రక్తం ఇచ్చి కొన్నాడు. రక్తం ఇచ్చి కొనబడిన వారు ఎవరంటే ఒక రాజ్యంగా చేశాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించిందంటే సంఘాన్ని సంపాదించాడు. అనగా సంఘం ఏంటంటే రాజ్యము. ఈ సంఘం ఏంటంటే రాజ్యము. రక్తంతో కొట్టబడిన వారందరూ ఎవరంటే రాజ్యము. కాబట్టి దేవుని రాజ్యం మనందరం అండి. మనకు రాజు ఎవరంటే క్రీస్తు ప్రభువు. ఎవరు నియమించారంటే తండ్రిని దేవుడు నియమించాడు. మన క్రీస్తు ప్రభు పరిపాలన కింద ఉన్నాం. మనకిచ్చిన చట్టం ఏంటంటే అపోస్తుల బోధ. అపోస్తుల ద్వారా మనకిచ్చినట్టు బోధ మన చట్టం అండి. ఇజ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన చట్టము ధర్మశాస్త్ర గ్రంథము, మనకిచ్చిన చట్టము అపోస్తుల బోధ. క్రీస్తు ప్రభు మనకిచ్చిన చట్టము. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, రక్తము చేత కొండబడిన వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు. ఆ రక్తము చేత, క్రీస్తు రక్తం చేత కొనబడిన వారు ఎవరంటే సంఘము. సంఘం అంటే మనమే, జీవంగల దేవుని సంఘం అంటే మనమే అండి. క్రీస్తు రక్తంలో కొనబడిన వారము. క్రీస్తు రక్తంలో కొనబడిన వారందరూ కూడా ఆయన రాజ్యము చాలా క్లియర్గా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. కొలస 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి దేవుడు, గమనించండి, అంధకార సంబంధమైన అధికారం అనగా సాతాను అధికారం నుంచి తన కుమారుని ద్వారా మనల్ని విడిపించి, చాలా క్లియర్గా చెప్తాను, తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా అనగా క్రీస్తు ప్రభు ద్వారా అంధకార సమయ అధికారం అంట సాతాను అధికారం కింద ఎన్ని సంవత్సరాలు మానవులు ఉన్నారంటే 4000 సంవత్సరాలు మానవులు సాతాను అధికారం కింద, సాతాను బందికానాలో సాతానుడు బంధించి మనందరినీ వాడు కావలి కాస్తా ఉన్నాడండి బలవంతుడిగా. ఎవరు తప్పించుకోబోకుండా జైల్లో వేసి, చెరసాల్లో వేసేసి 4000 సంవత్సరాలు మానవులంతటినీ తన అధికారం కింద పెట్టుకున్నాడు. చీకటి అధికారం అండి. సాతాను అధికారం ఏంటంటే చీకటి అధికారం. కాబట్టి అధికారం కింద మానవులందరినీ పెట్టుకొని ఏం చేస్తున్నాడంటే బంధించున్నాడు. బంధించితే కుమారుని ద్వారా అధికారం నుంచి మనల్ని విడిపించాడు తండ్రి దేవుడు. విడిపించి ఏం చేశాడంటే ఒక రాజ్యముగా, ఏమంటాడమ్మా, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, తాను ప్రేమించిన తన కుమారునిగా క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా మనలను సాతాను అధికారం కింద, అంధకారమైన అధికారం కింద ఉన్న మనలను విడిపించి క్రీస్తు ప్రభు సంఘము అనగా క్రీస్తు ప్రభు రాజ్య నివాసులుగా మనలను చేశాడు తండ్రి దేవుడు. అంటే చాలా క్లియర్గా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. దీనికి చక్కని వివరణ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి మనం గమనించినట్లయితే రోమా 6:16 నుంచి చక్కని మాట పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడండి. మీరు 17 వచ్చింది, మీరు పాపమునకు దాసులు ఏంటిని కానీ ఏ ఉపదేశకులను మీరు అప్పగించబెడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైరి అంటాడండి. పాపము నుండి విమోచించబడి మీరు నీతికి దాసులైండిరి అంటాడండి. అనగా అంధకార సంబంధమైన అధికారము నుంచి మనల్ని విమోచించాడు. పాపమునకు దాసులను మనల్ని విమోచించి నీతికి దాసులుగా చేశాడు. అనగా నీతికి దాసులు అనగా అంధకారమైన అధికారం నుంచి తను ప్రేమించిన తన కుమారుని యొక్క విడిపించి తను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేశాడు. పాపమును దాసులుగా ఉన్న మనల్ని ఆ పాప దాస్యతను విడిపించి నీతిగా దాసులుగా చేశాడండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ కూడా దేవునికి అనగా మనము ఒక రాజ్యముగా ఉన్నాము, ఒక యాజకులుగా ఉన్నాం. మన సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 49 వచనం ఒకసారి చూద్దాం నాన్న.
యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనం, 1:49. నతనీయులు ఏమంటాడు? బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇజ్రాయేలు రాజువు. నతనీయులు అక్కడ చక్కగా చెప్తున్నాడు. ఏమంటాడంటే, నీవు దేవుని కుమారుడువు, ఇజ్రాయేల రాజువు, నువ్వు రాజువు అంటున్నాడండి. అనగా ఒప్పుకుంటున్నాడు క్రీస్తు ప్రభు ఎవరంటే రాజు. రాజుగా ఎవరు నియమించారంటే తండ్రిని దేవుడు నియమించాడు. ఆయన రాజ్యం ఎవరంటే రక్తం పెట్టి కొనబడిన వారందరూ. ఎప్పుడైనా రాజ్యం స్థాపించబడిందంటే రోమారాజుల కాలంలో. అనగా సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందంటే రోమా రాజుల కాలంలో, రోమా సామ్రాజ్య కాలంలో. క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు, ఆయన ఆహరణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ దినాన వచ్చి ఆయన రాజ్యము స్థాపించబడింది. అనగా ఆయన సంఘము ప్రారంభించబడింది. కాబట్టి క్రీస్తు ప్రభువుని ఏమంటున్నాడంటే, నతనీయులు నువ్వు రాజువు అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. తర్వాత అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 22వ వచనం చూద్దాను ఒక్కసారి, ఆఖరి మాట ముగిచేస్తాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 22వ వచనం, 3:22. చక్కని మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు ఆయన ఏం చెప్పినా, అనగా నా వంటి ప్రవక్తను మీ సహోదరునిగా యూద వంశంలో పుట్టిస్తాడు దేవుడు. మీరు ఆయన మాట వినండి, నా మాట కాదు. మోసే ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు, క్రీస్తు ద్వారా కృత నిబంధనను దేవుడు ఇచ్చాడు. కనుక మీరు ఆయన మాట వినండి అంటాడండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరాన్ని ధరించుకుని తండ్రి దేవుడు క్రీస్తు ప్రభు లోకానికి పంపించి, ఆయన మరణించి సమాధించబడి తిరిగి లేచి మరణపులు విడిచి జయవీరుడిగా పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ఆహరణమయ్యాడు. ఆహరణమైన తర్వాత తండ్రిని దేవుడు క్రీస్తు ప్రభువును తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకుని పట్టాభిషేకం చేశాడు, అధికారాన్ని ఇచ్చాడు, రాజులకు రాజుగా ప్రభువుగా ఆయన చేశాడు. నీవు నా కుమారుడు, నేను నిన్ను కంటిని అనగా దేవుని కుమారుడుగా అప్పటి నుంచి డిక్లేర్ అయ్యాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా. కాబట్టి అప్పటి నుంచి ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన రాజ్యం ఏది? ప్రవచనాధారంగా మనం చూస్తున్న దానియేలు గ్రంథంలో రోమారాజుల కాలంలో దేవుడే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అదే క్రీస్తు రాజ్యము. క్రీస్తు రక్తంలో కొనబడిన వారందరూ కూడా ఆయన రాజ్యము. క్రీస్తు రక్తంలో కొనబడిన దేవుడు అంటే ఆయన సంఘమే. కాబట్టి ఆయన సంఘము, ఆయన రాజ్యము. కాబట్టి మనందరం కూడా ఆయన రాజ్యము. ఆయన యుగాలు పరిపాలిస్తాడు. నువ్వు ఈ లోకంలో ఉన్న, ఈ లోకాన్ని విడిచిన మనందరం కూడా క్రీస్తు రాజ్య సభ్యులము. తండ్రి దేవుడు ఎంతకాలం ఉంటాడో మనం అంతకాలము ఉంటాం. యుగంలో ఆయన పరిపాలన చేస్తాడు. ఆయన రాజ్యానికి అంతము లేదు. చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు పుట్టినప్పుడు గాబ్రియేలు దూత చెప్పింది, అది నెరవేరుకోండి. దావీదుతో దేవుడు చేసిన నిబంధన అది నెరవేరుపో. దానియేలు నెబుకద్నెజరు కన్నా కళ అది నెరవేరుపో. ఇవన్నీ కూడా క్రీస్తు యేసులో నెరవేరినట్లు మనము చూస్తున్నాం. దేవుడి చిన్న మాటలు మన వీడికిలో దీవించి ఫలింపజేయను కాక.